హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూస్తుంటే ఎమ్మిగా ఉంది కదా, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్లో 1 కేజీ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని పసుపు సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిన తర్వాతకి ఒక కడాయి తీసుకొని అందులో వేసి కలుపుకోవాలా. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలా. వాటర్ అన్నీ అందులోకి రిలీజ్ అయ్యిందాక ఉడికించుకోవాలా. లేకుంటే డైరెక్ట్ అలాగనే చికెన్లో వేస్తే మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. అందుకే మొత్తం అల్లున్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. అడిగంటకుంటా మధ్యలో అట్లా కలుపుకుంటూ ఉండాలా. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని చూసినాం, వాటర్ అన్నీ బాగా రిలీజ్ అయినాయి కదండి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ ఇంకిందాక ఉంచుదాం. ఓకే, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు జల్లెల దాంతో తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలా. అలాగే అన్నిటినీ తీసి ఒక దాంట్లో వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక చికెన్ పీసులన్నీ అందులో వేసుకోవాలా. కొన్ని వేసుకొని ఎంచుకుంటాను నేను. ఇట్లా ఉడకబెట్టి ఎంచితే తొందరనే ఫ్రై అయిపోతాయి. చూడండి, అవి రెడ్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. అవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేసుకొని అవి కూడా ఫ్రై అయిందాక వేయించుకుందాం. ఒక్కసారి వేసుకుంటే ఏంటంటే కింద అవి కొన్ని ఫ్రై కావన్నమాట. అందుకే కొన్ని వేసుకుంటే మంచిగా ఫ్రై అయితే. నేనైతే 3 సార్లు వేసుకొని ఫ్రై చేసుకున్నా. మంచిగా రెడ్ కలర్లో వచ్చినాయి. అవి కూడా తీసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను అందులో. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లిపాయలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేను 3 స్పూన్లు వేసుకున్నా. అల్లం వెల్లిపాయ మొత్తం పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలా. అడగంటకుంట కలుపుతూనే ఉండాలా. ఓకే, అది బ్రౌన్ కలర్ వచ్చేసింది. అల్లం అంటే ఎగిపోయింది. దాంట్లో ఇప్పుడు రెడీ చేసుకున్నాం చికెన్ పికిల్స్ అందులో వేసుకుందాం. అల్లం మొత్తం పీసులకు పట్టేంత కలుపుకోవాలా. ఫస్ట్లో జీలకర్ర పౌడర్ వేసుకున్నా, మెంతు పౌడర్, ఆవపిండి, ధనియాల పౌడర్, అలాగే సాల్ట్, కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంత ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలా. తర్వాతకి నేను కొంచెం పసుపు వేయడం మర్చిపోయినా.
పసుపు వేసుకోవాలి 1 స్పూను. అది కూడా వేసుకొని మొత్తం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలి. మన ఛానల్ కనుక ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఇప్పుడు మొత్తం అట్లనే సిమ్లో ఉడకబెట్టడం వల్ల ఆయిల్ అనేది పైకి తేలిందిగా. మంచిగా మన పచ్చడి ప్రిపరేషన్ అయిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎమ్మీగా ఉంది. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మన పచ్చడి అయిపోయింది. తయారు చేసే విధానం, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి 10 నిమిషాల తర్వాతకి కొంచెం నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే ఈజీగా ఎమ్మీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నా. దీన్ని ఒక గాజు సీసాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్